రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో విఎం హోమో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెవెల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించాలంటే యోగా అత్యంత అవసరమని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. యోగా కార్యక్రమాన్ని ప్రతిరోజు జీవితంలో భాగంగా చేసుకోవాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, విద్యార్థులు, యోగా అభ్యాసకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అరచేతులు బయటికి తిప్పండి, లాగుతూ తలపైకి తీసుకెళ్ళి తలపై ఆంచి ఉంచండి, మడమ పైకి ఎత్తండి, ఫ్రీగా ఉంచండి, మోచేతులు ఆసనానికి సమాంతరంగా ఉంచండి. ఈరోజు నేను ఇక్కడ సరూర్నర్ల కార్పొరేటర్ శ్రీవాణి గారు ఇక్కడ ఏర్పాటు చేసింది అందరు పబ్లిక్ తోటి ఒకసారి యోగా చేస్తామని. చాలా మంది, ఎంతో మంది యువకులు, స్కూల్ స్టూడెంట్స్, పెద్ద మనుషులు అందరు కూడా వచ్చి పాల్గొన్నారు. చాలా సంతోషం. యోగా ఒకప్పుడు ప్రతి ఒక్కరూ ఇంట్లో చేసేది. వెనకట ప్రాచీన కాలంలో యోగా అనేది ఒక సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్. అది మతానికి సంబంధించింది కానే కాదు. అయితే యోగా అనేది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది మన భారతదేశంలోనే. ఎవరు కూడా యోగా బంద్ చేసిండ్రు. జిమ్స్ లకు, ఏరోబిక్స్ పోతున్నారు. అదే కాక ప్రోటీన్ షేక్, ఆ డయట్ తినేది కూడా మార్చుతున్నారు. అందరు అనుకునేది వెల్నెస్, ఫిట్ అంటే కండలు ఉండాలి. అది కాదు. ఆరోగ్యం అనేది కేవలము కండలు పెంచుకునేది కాదు. అది ఫిట్నెస్ ఉండాలి. లంగ్స్, హార్ట్, ప్రతి ఆర్గన్ మంచిగా ఉండాలి. యోగా అనేది ప్రతి ఆర్గన్ మంచి చేస్తుంది. అదే కాక ఇది ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు మోడర్న్ సైన్స్ లో కూడా ఫిట్నెస్ ఇస్ ఈక్వల్ టు ఫ్లెక్సిబిలిటీ, ఫిట్నెస్ ఇస్ నాట్ ఈక్వల్ టు మసిల్స్. కానీ ఇక్కడనేమో యోగా అనేది